నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే, ఎవరైనా సరే పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, కానీ టౌన్లో ఉన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎవరైనా సరే విద్యుద్ఘాతానికి గురవుతుంటారు. ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ కావడం కానీ, ఇంకోటి కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ వైర్స్ కిందికి ఉండటం వల్ల ఎవరైనా సరే ఆ వైర్కు టచ్ కావడం వల్ల కానీ ఎవరైనా కానీ అనుకోని సందర్భాల్లో ఏదైనా మరణం సంభవించడం కానీ, లేకుంటే కనుక తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే పర్మనెంట్ డిజబిలిటీ అంటే కనుక వాళ్ళకి అంగవైకల్యం చేయి కానీ, కాలు కానీ ఎటువంటి ఏదైనా ఆ యాక్సిడెంట్ వల్ల పోవడం కానీ అటువంటి జరిగినప్పుడు చాలామందికి నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎక్కువ సందర్భాల్లో ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ అవుతుంది, కానీ వాళ్ళకి కాంపన్సేషన్ వస్తుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఆ యొక్క యాక్సిడెంట్ వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి లేకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కాంపన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు, డబ్బులు పొందొచ్చు అని చెప్పి తెలియక చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు. ఈ విషయంలో మేలుకోవాల్సిన విషయం ఏంటంటే 5 lakhs వరకు కాంపన్సేషన్ వస్తుంది. దానిపైన రెగ్యులారిటీ కమిషన్, ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ ఏం చేసినదంటే రెగ్యులేషన్ పాస్ చేసినది. 2017లో రెగ్యులేషన్ ఉన్నది. ఆ రెగ్యులేషన్ ప్రకారము అప్ టు 5 lakhs వరకు డెత్ సందర్భంలో వస్తుంది. పర్మనెంట్ డిజబిలిటీ అంటే కనుక పూర్తిగా అంగవైకల్యం అయితే కనుక 5 lakhs వరకు వస్తుంది. ఇంకా రిమైనింగ్ కేసులలో ఎంతెంత వస్తుంది అనేది 1 lakh వరకు, ఏదైనా కానీ అనిమల్స్ కానీ ఎటువంటి అయితే 1 lakh వరకు, ఏదైనా పొలం కానీ ఇంకోటి కానీ ఏదైనా మేజర్ ఇష్యూస్ వల్ల ఆ డ్యామేజ్ అయినప్పుడు కూడా క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పి అందులో పొందుపరుచున్నారు. కాబట్టి ఈ విషయం ఇందులో చట్టంలో ఇటువంటి విషయాలు ఉన్నాయని మీరు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారని మీకు తెలియజేస్తున్నాను. పర్టికులర్గా ఈ అప్లికేషన్ ఎక్కడ మూవ్ చేయాలంటే కనుక ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్, దీని యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు. ఇది నెట్లో కొట్టగానే అడ్రస్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఈ ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్కి మీరు అప్లికేషన్ మూవ్